எங்களுடைய தலைவர் காங்கிரஸ் கட்சி துணைத் தலைவர் ராகுல் காந்தி அவர்கள் மாண்புமிகு முதலமைச்சர் அவர்களுடைய நலம் குறித்து விசாரித்தார். ஏற்கனவே அவர் ட்விட்டர்ல அவங்களுடைய முதலமைச்சர் அவர் நலம் பெற பிரார்த்தித்து வாழ்த்து தெரிவித்திருக்கிறார். இப்போது மருத்துவமனைக்கு வந்து மருத்துவமனையில் இருக்கக்கூடிய அதிகாரிகள், தலைமைச் செயலாளர், சுகாதாரத்தினுடைய செயலாளர் எல்லோரும் உள்ளே இருந்தார்கள். அவர்களை பார்த்தேன். மற்றபடி அமைச்சர்கள், எல்லா அமைச்சர்களும் இருக்கிறார்கள். அதில் நிதியமைச்சர் திரு பன்னீர்செல்வம் அவர்கள், துணை சபாநாயகர் தம்பித்துறை உள்ளிட்ட மூத்த அமைச்சர்கள், அதுபோல திரு மதுசூதரன், திரு பண்ருட்டியார் உள்பட கட்சியினுடைய மூத்த நிர்வாகிகள் இவர்கள் எல்லாம் அங்கே உள்ளே இருந்தார்கள். அவர்களை சந்தித்து அவர்களிடத்தில் நலம் விசாரித்தேன். நான் உள்ளே சென்று மாண்புமிகு முதலமைச்சர் அவர்கள் இன்டென்சிவ் கேர்ல இருக்காங்க, அதனால நான் உள்ள போய் நான் அவங்கள பார்க்கல. மற்றவங்கள்ட்ட விசாரிச்சதுல அவங்க ட்ரீட்மெண்ட் நடந்துகிட்டு இருக்கு, அப்சர்வேஷன்ல இருக்காங்க, தீவிர தொடர்ந்து சிகிச்சை நடைபெற்று வருகிறது, ஸ்டேபிளா இருந்துகிட்டு இருக்காங்க, ட்ரீட்மெண்ட் ஃபர்தர் நடக்குதுங்கிற தகவலை எனக்கு சொன்னாங்க. அவ்வளவுதான். ఇది జాతీయ స్థాయి నేతలు అలాగే తమిళనాడులో ప్రతిపక్ష నాయకులు కూడా జయ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మాట్లాడిన మాటలు. ఇక ప్రస్తుతం తాజా పరిస్థితి తెలుసుకుందాం. అపోలో ఆసుపత్రి దగ్గర నుంచి లైవ్ అప్డేట్ అందించడానికి మా కరెస్పాండెంట్ దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? లోపల నుంచి అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఋషి, అపోలో ఆసుపత్రి లోపల అన్నా డిఎంకే పార్టీకి చెందిన సీనియర్ మంత్రులు, అదేవిధంగా మంత్రులందరూ కలిసి సమావేశమైనారు. వీరితో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు సమావేశానికి హాజరయ్యారు. దీంతో పాటు సీనియర్ నాయకులు కూడా వస్తున్నారు, పోతున్నారు. సీనియర్ నాయకులు కూడా సమావేశంలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అపోలో ఆసుపత్రి మినీ సచివాలయంలాగా మారిందని చెప్పవచ్చు. మొత్తం అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడికే చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా మంత్రులు, నాయకులు అందరూ ఇక్కడికి చేరుకొని జయలలిత ఆరోగ్య పరిస్థితిపై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఉదయం ఆమెకు సర్జరీ జరిగినట్లు అన్నాడీఎంకే సీనియర్ నాయకులు, కార్యకర్తల వద్ద చెప్పినట్లు సమాచారం. అయితే ఆ సర్జరీలో విఫలమైందా సఫలమైందా అన్న విషయాన్ని మాత్రం పూర్తి స్థాయిలో అధికారిక సమాచారం మాత్రం బయటికి రావలేదు. జయలలిత ఆరోగ్యంగా ఉంటుందని, ఆమె వేగంగా కోలుకుంటుందని చెప్తున్నప్పటికీ ఆ పరిస్థితి అయితే అధికారికంగా మాత్రం ఇంతవరకు ఆ ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడే ఎయిమ్స్కి చెందిన 4 వైద్య బృందం ఇక్కడికి చేరుకుంటుంది. దీంతోపాటు లండన్కి చెందిన రిచర్డ్స్ బాలే కూడా తొందరలోనే వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తారని చెప్తున్నారు. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అవసరమైన సలహాలు, సూచనలు అపోలో వైద్యులకు అందిస్తున్నప్పటికీ ఆయనే సొంతంగా ఇక్కడికి వస్తాడనే ఒక సమాచారం కూడా వస్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో అధికారికంగా మాత్రం వెలువడలేదు. గవర్నర్ అయితే తన తరపున ఒక ప్రతినిధిని, రాజ్భవన్ నుంచి ఒక ప్రతినిధిని అపోలో ఆసుపత్రికి పంపినట్లు సమాచారం. ఈ విషయం మీద వారు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఈ పరిస్థితి ఇదే ఒక రకమైన ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. తమిళనాడు వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లోనూ అన్ని చోట్ల జయలలిత ఆరోగ్యం గురించి పూర్తి స్థాయిలో చర్చ నడుస్తుంది. మరోవైపు అన్నాడీఎంకే కార్యకర్తలు తమ అమ్మ వేగంగా కోలుకోవాలంటూ దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మరోవైపున పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు వాళ్ళను బారికేడ్ అవతల ఉంచి నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వస్తున్న అభిమానుల వల్ల ఆసుపత్రికి వచ్చే రెగ్యులర్ రోగులు ఇబ్బంది పడుతుండడంతో వారిని పంపించడానికి ప్రత్యేకంగా ఒక మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు నిరంతరము ఎమ్మెల్యేలతో పాటు నాయకులు, మంత్రులు, అదేవిధంగా అధికారులు, ఉన్నతాధికారులు ఆసుపత్రికి వస్తుండడంతో వీరి విషయంలో కూడా ఈ ట్రాఫిక్ నియంత్రణ చేయడం కూడా పోలీసులకు కష్టసాధ్యంగా మారిందంటే ఇక్కడ ఎంత రద్దీగా ఉందో ఊహించుకోవచ్చు. ఇందుకోసం ఐజీ స్థాయి అధికారి ఇక్కడుండి దగ్గరుండి లోపలికి వెళ్ళే వాహనాలను పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద అపోలో ఆసుపత్రి ఎదుట మెయిన్ గేటును, ఎంట్రన్స్ గేట్ వద్ద కలిసి మొత్తం 1000 మందికి పైగా పోలీసులు, అధికారులు కలిసి ఈ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపున పోయస్ గార్డెన్, జయలలిత నివాసం వద్ద కూడా ఇదే పరిస్థితి, బందోబస్తును ఏర్పాటు చేసినప్పటికీ అక్కడికి కొద్దిగా తక్కువ స్థాయిలో ఉందని చెప్పొచ్చు. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యమైన ఎక్కడైతే సమస్యాత్మకంగా ప్రాంతాలుగా ఉంటాయని భావిస్తున్నారో ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయి బందోబస్తుని పెంచుతుంటే తెలుస్తుందో ముందు జాగ్రత్త చర్యగా పెట్రోల్ బంకుల్లో మూసివేయమన్నట్లు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతోపాటు సెలవులపై వెళ్ళిపోయిన అధికారులందరినీ వెంటనే విధుల్లో హాజరు కమ్మంటూ కూడా ఫ్యాక్స్ ద్వారా ఆదేశాలు
డీజీపీ పోలీసు అధికారులకు పంపినట్లు తెలుస్తుంది. దీంతోపాటు సీఎస్ కూడా ప్రత్యేకంగా శాంతి భద్రతల విషయం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. దీనికోసం ఇప్పటికే 3 సార్లకు పైగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్ర డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తానే స్వయంగా మాట్లాడి పరిస్థితిని పర్యవేక్షించినట్లు తెలుస్తుంది. దీంతోపాటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా జయలలిత ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా ఆ వివరాలు కనుక్కోవడం కాకుండా అవసరమైతే తాను మరింతమైన ఉన్నత వైద్యుల బృందాన్ని ఢిల్లీ నుంచి పంపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నట్టు సమాచారం. ఇప్పటికే 4 వైద్యులను ఎయిమ్స్ నుంచి ఇక్కడికి పంపించినట్టు తెలుస్తుంది. దీంతోపాటు లండన్ నుంచి వచ్చే రిచర్డ్స్ బాలే సలహాల మేరకు ఒకవైపున ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆమె కోలుకునే విధంగా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో వచ్చిన హార్ట్ అటాక్ ద్వారా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు మొదట్లో యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఆమెకు ఈరోజు ఉదయం బైపాస్ హార్ట్ సర్జరీ చేసినట్లు ఎప్మా మీద ఆమెను ఉంచి శ్వాసను ఇతర రక్తాన్ని అందిస్తున్న పరిస్థితిలో ఈ యంత్రం ద్వారానే ఆమె ఇప్పుడు శ్వాస తీసుకున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పూర్తిగా మెరుగుపడడానికి ఎన్ని రోజులు పడుతుందన్న విషయం కూడా అధికారులు కూడా డాక్టర్లు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఈ స్పష్టమైన అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందా లేదా అని కూడా అభిమానులతో పాటు అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలతో పాటు సీనియర్ నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఒక దేవతలాగా భావించే అన్నాడీఎంకే కార్యకర్తలు కానీ అదేవిధంగా అభిమానులు కానీ ఏదైనా ఒక జరిగితే తాము ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వంలోని అధికారులతో పాటు ప్రభుత్వంలో ఉండే నాయకులు కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొనడంతో వాళ్ళు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారని చెప్పక తప్పదు. మొత్తం మీద ఇది ఒక కత్తి మీద సాములాగా అధికారులకు కానీ అటు ప్రజాప్రతినిధులకు కానీ ఇబ్బందికరంగా మరే పరిణామంగా తయారైంది. మరోవైపు ప్రతిపక్ష నాయకులు కూడా తమ కార్యకర్తలకు ఇప్పటికే జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు పంపినట్టు తెలుస్తుంది. ఏదైనా జరిగితే కార్యకర్తల మీద దాడులు జరిగే అవకాశం ఉన్నందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఆస్తుల విషయంలో కూడా ఏమైనా దాడులు జరిగే అవకాశం ఉంది, ముందు జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరికలు అటు డిఎంకేతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఇప్పటికే తమ కార్యకర్తలకు తమ నాయకులకు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అంతేగాక ఈ విషయాన్ని జిల్లా స్థాయిలతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా పోలీసు ఉన్నతాధికారులకు అదే ప్రభుత్వంలోని పెద్దలకు కూడా ఉన్నతాధికారులకు కూడా ఈ విషయాన్ని చెప్పి వారందరికీ ఖచ్చితమైన సమగ్రమైన రక్షణ ఇవ్వమని కోరినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు జిల్లా స్థాయి తాలూకా స్థాయి వరకు ఇప్పటికే సిఆర్పిఎఫ్ బలగాలు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈరోజు 2 గంటల లోపల పూర్తిగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోకి ఆర్మడ్ పోలీసుతో ఉన్న రక్షణ బలగాలు అక్కడికి చేరుకుంటాయని, దీనివల్ల ఎటువంటి ఆందోళనలు జరిగినా తాము జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలమనే ధైర్యం పోలీసులకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కేఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సులను పూర్తి స్థాయిలో ఆపివేశారు. అయితే అదేవిధంగా ఏపీ నుంచి వచ్చే చిత్తూరు జిల్లా నుంచి వచ్చే బస్సులను ఆపేవారు, నెల్లూరు జిల్లా నుంచి వచ్చే బస్సులను కొద్దిగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కూడా ఈ విషయం మీద మరోసారి తమ అధికారులకు హెచ్చరికలు పంపినట్టు తెలుస్తుంది. దీంతో రవాణా వ్యవస్థ కూడా ఒక రకంగా స్తంభించినట్లు తెలుస్తుంది. టీఎస్ఆర్టీసీ తమిళనాడు ఆర్టీసీ కూడా సుదూర ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఆపివేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద కేవలం రైలు ప్రయాణం మీద ఆధారపడి వాహనాలు ప్రయాణికులు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయం మీద అధికారులు సీరియస్గా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. లోపల జరిగే సమావేశానికి వచ్చిన నాయకులు ఏ విషయం చెప్పకుండా లోపలికి వెళ్ళడం వస్తున్నారు కానీ ఇంతవరకు అధికారికంగా స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో బయట ఉన్న అభిమానులు కానీ అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఏర్పడింది. మరి కొద్దిసేపట్లో ఏమైనా ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వీరు భావిస్తున్నారు. ఋషి.